రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏపీ సీఎం చంద్రబాబు గారు నిలిపేశారని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ రకంగా తాకట్టు పెడతారో మనకు తెలుస్తూ ఉంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవాళ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయటం అంటే బ్లాక్ డేగా నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారు దీని మీద సమాధానం చెప్పాలి. గతంలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టుని చంద్రబాబు గారు తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభించలేదు. మరి ఉన్న ప్రాజెక్టును కూడా ఈ రకంగా తన వ్యక్తిగత లాలూచి వ్యవహారాలతో తాకట్టు పెట్టడం సీమకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహంగా నేను చెప్తా ఉన్నాను. మరి ఎన్నికల్లో చంద్రబాబు గారు రాయలసీమకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఇవాళ జగన్ గారు చేపట్టిన ప్రాజెక్టును కూడా ఇవాళ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. ఇవాళ తాకట్టు పెట్టడం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇవాళ చంద్రబాబు గారి దగ్గర నేను పంతం నెగ్గించుకొని తెలంగాణకి జలాలు తీసుకొచ్చా అని చెప్పి. మీరు రాయలసీమ వాసి అయి రాయలసీమకి ద్రోహం చేశారు. మరి వాళ్ళ రాయలసీమలో టీడీపీకి కానీ చంద్రబాబుకి కానీ పుట్టగతులు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.